ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, ప్రభులకు ప్రభువు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని యొక్క ప్రసన్నతను ఆయన ఆలయంలో ధ్యానిస్తున్నప్పుడు, ఆయన మన జీవిత కాలమంతా దేవుని యొక్క మందిరంలో గడిపినప్పుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గము. మనకు ఆపత్కాల సమయంలో ఆయన మందిరమే మనకు పర్ణశాలగా మారును. ఆయన ఒక మందిరంలో మన జీవిత కాలమంతా గడిపినప్పుడు ఆయనే తన గుడారం మాటను మనల్ని దాచి మన దేవాది దేవుడు కాపాడును. శ్రమ కాలమందు, కష్టకాలమందు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా, ఆధారముగా, మన నివాస స్థలముగా ఆయన మారును. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత చూచుటకు, ఆయన ధ్యానించుటకు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. అంతేకాకుండా ఆశ్రయ దుర్గమ మీదకి మనల్ని ఎక్కించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆరాధనతో, సంతోషముతో, ఉత్సాహంతో దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడవు మంచి కాపరైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు అయిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ మందిరంలో నీ ప్రసన్నతను చూచుటకు దేవా, మా జీవిత కాలమంతా దేవా నీ మందిరంలో గడుపుటకు దేవా నువ్వు కృప చూపిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తోడు, నీ ప్రసన్నత దేవా మాకు తోడుగా ఉంచి దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై దేవా అయ్యా మాకు దిక్కుగా దేవా ఇదిగో తండ్రి మా ఆధారమై, మా ఆశ్రయ దుర్గమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కేడమై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ఆపత్కాల సమయంలో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని ఆదుకుంటూ దేవా నీ పర్ణశాలలో మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ గుడారపు మాటున దేవా, నీ గుడారం చాటున దేవా, అయ్యా మహోన్నతిని చాటున దేవా మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా దాగుచోటు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా శ్రమ కాలంలో దేవా అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నీవే మాకు తోడుగా ఉండి దేవా నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరికరించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. జాలిగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమామయుడై దేవ మమ్మల్ని ప్రేమిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నీ గుమ్మములో ప్రవేశించడానికి దేవా నీ సన్నిధిలో నివాసం చేయడానికి దేవా మాకు ఇచ్చిన దేవా ఈ తలాంతుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి బలపరచడొచ్చున్నాను. నీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ ఇదిగో నీ ఆత్మకార్యం జరిగి చూడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీవు అక్కడ నివాసం చేయబడొచ్చున్నానయ్యా. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతి ఆరాధనంతట్లో దేవా నీవే ప్రధాన యాజకుడిగా నువ్వుండి దేవా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అనే పాట పాడుకుంటూ దేవాది దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, రానయ్యున్నవాడా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతు, యుగ యుగముల నిత్యుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతు, యుగ యుగముల నిత్యుడా.
మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపు కరుణామయడువుగా, ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపు కరుణామయుడువుగా. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజాదిరాజా ప్రభులకు ప్రభు అనవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. జీవముగల దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన రాజాదిరాజా నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. ఈ సాయంకాల సమయమందు దేవా ఆత్మతో నిన్ను ఆరాధించడానికి దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇక భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త, ఇదిగో ఈ లోకమంతా దేవా నిన్ను ఇదిగో దేవా కనపరుస్తూ దేవా కొనియాడుతూ ఉండగా దేవా అయ్యా ఎన్నిక లేని ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా ఎంచుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను స్తుతించుటకు దేవా, నిన్ను గనపరచుటకు దేవా మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవా మరి ఒక్కసారి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పాదాల చెంత చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవా, నీ ధన్యతను బట్టి నీ భాగ్యాన్ని బట్టి దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఇన్ ఇంగ్లీష్, నెవర్ బి లాకింగ్ ఇన్ జీల్ బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫెరెవర్ सर्विंग द लॉर्ड. हिंदी, प्रयत्न करने में आलसी ना हो, आत्मिक आनंद में बरो रहो, ప్రభు కి సేవ కర్తే రహో. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నీ పాద సన్నిధిలో మేమందరము చేరి, దేవా, శ్రేష్టమైనటువంటి నీ మాటలు వినాలని, సూక్ష్మమైనటువంటి విషయములను మేము గ్రహించాలని, పరిశుద్ధ గ్రంథములో మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి గుప్తమైనటువంటి విషయాలను మేము గ్రహించాలని, నీ ధర్మశాస్త్రమునందు మాకున్నటువంటి ఆశను బట్టి, ఆసక్తిని బట్టి మేమందరము నీ పాద సన్నిధికి ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉన్నాం. దేవా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీరు మాతో సూటిగా మాట్లాడమని, మా జీవితాలకు బలాన్నిచ్చేటటువంటి మాటలు, మా జీవితాలను వెలిగించేటటువంటి మాటలు, మా జీవితాలను నడిపించేటటువంటి మాటలు, నీ శ్రేష్టమైన మాటలు మాకు వినిపించమని, నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరుచుకోమని, ప్రత్యేకించి నీ దాసుడైనటువంటి నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి మీరే మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నెవర్ బి లాకింగ్ ఇన్ జీల్, బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫర్వర్ सर्विंग द लॉर्ड. प्रयत्न करने में आलसी न हो, आत्मिक उन्माद में भरो रहो, ప్రభు की సేవ కర్తే రహో. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. రైట్. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు అందరికీ కూడా ఆయన రాస్తున్నటువంటి మాట, రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అంటే, ఆల్ ద disciples or believers in Rome, so who were undergoing through persecution and trials. అనగా రోమాలో ఉన్నటువంటి విశ్వాసులందరూ అనేకమైనటువంటి శ్రమలతోటి, అనేకమైనటువంటి శోధనలతోటి వారు పరీక్షించబడుతున్నారు అక్కడ. సో భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళుతున్నారు. హింసలు, కష్టాలు, శోధనలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గములోనికి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన భక్తి కలిగిన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. మరి పెర్సిక్యూషన్ గుండా, ట్రయల్స్ గుండా మనము కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు గారు ఆ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు అందరికీ కూడా ఒక లేఖ రాస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అంటే రోమాలో ఉన్నటువంటి సమస్య ఏంటి అన్నది పౌలు గారికి అర్థమైంది. రోమాలో ఉన్నటువంటి సమస్య ఏంటా సమస్య అంటే, చూడండి, మనం కూడా కొన్ని సార్లు ఈ మాటలు వింటా ఉంటాం కదా. ఈ బ్రదరు దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో ఎంత భక్తిగా ఉండేవాడు, ఎంత నిష్టగా ఉపవాసాలు చేసేవాడు, ఎంత బలంగా ప్రార్థన చేసేవాడు. ఈ బ్రదరు ఎలా ఉండేవాడంటే,
అప్పుడే నిప్పులోంచి, అగ్నిలోంచి తీసినటువంటి ఒక నిప్పు కణికలా దేవుని కోసం బగ 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 మండేటటువంటి ఒక జ్వాలలా ఉండేవాడు. ఏమైందో ఏమో ఈ బ్రదర్‌లో ఇప్పుడు ఆ వేడి లేదు. ఏమైందో ఏమో ఈ సిస్టర్‌లో ఇంతకు మునుపు ఉన్నటువంటి భక్తి లేదు. ఎంత భక్తిగా ఉండేది. ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండేది. ఒక నిప్పు కణిక వలె దేవుని కొరకు ఒకానొక సమయంలో ఈమె వాడబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మన ప్రారంభ దినాల్లో దేవునిలోనికి, దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి ఆ తొలినాళ్లలో ఎంతోమంది విశ్వాసుల్ని చూసినప్పుడు మనకనిపిస్తది రాబోయే రోజుల్లో ఎంత గొప్పగా వాడబడతారో వీళ్ళు. రాబోయే రోజుల్లో విశ్వాసంలో ఎంత ఎత్తుకి వెళ్ళగలుగుతాడో ఈ బ్రదర్. నిజంగా దేవుడే ఈ బ్రదర్‌ని ఏర్పరుచుకున్నాడు. నిజంగా దేవుడే ఈ సిస్టర్‌ని ఏర్పరుచుకున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు కూడా ఇలాంటి అనుభవాలుంటాయి. ఎవరో ఎందుకు? మనల్నే తీసుకుంటే మనకు మనమే ఎన్నో సార్లు చెప్పుకొని ఉంటాం. ఆ రోజుల్లో నేనెంత ఆసక్తి కలిగి ఉండేవాడిని. ఆ రోజుల్లో ఒక్క నిమిషం ఆలస్యం అవుతుందంటే చర్చికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ రోజుల్లో ప్రతిరోజు బైబిల్ చదవకుండా, దేవుని మాటలు వినకుండా ఉండలేకపోయేవాడిని. ఆ రోజుల్లో ప్రార్థన చెయ్యకుండా ఒక్కరోజు కూడా నేను ప్రార్థనలో మిస్ అయ్యేవాడిని కాదు. ఆ రోజుల్లో నేను చేసినటువంటి భక్తి ఏమైపోయిందో అని ఎంతోమంది తమ విశ్వాస జీవితాల్లో ఈ మాట అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ అంత్య దినములలో ఉన్నటువంటి మనము ఈ భయంకరమైనటువంటి శ్రమ దినాలలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటే ఆసక్తి విషయములో మనము మాంద్యులుగా ఉండకూడదు. మనము ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. నెవర్ బి లాకింగ్ ఇన్ జీల్ బట్ కీప్ యువర్ స్పిరిచువల్ ఫర్వర్ సర్వింగ్ ద లార్డ్. నీ యొక్క స్పిరిచువల్ ఫైర్ లెట్ ఇట్ బి బర్నింగ్. కీప్ యువర్ స్పిరిచువల్ ఫైర్ బర్నింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నీ ఆత్మ అగ్నిని మండుతూనే ఉండనివ్వండి. అంత్య దినములలో ఆత్మలో చల్లారిపోయారు మనుషులు. దేవుని ప్రేమ లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని ఆరాధన లేదు, దేవునికి ప్రార్థన లేదు. చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి మనుషులు వెళ్ళిపోయారు. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు he reminds us that our walk with God should be filled with passion and zeal. దేవునితో మన నడక, దేవునితో మన సహవాసం, అవర్ వాకింగ్ విత్ గాడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యాషన్ అండ్ జీల్. ఇదేదో ఒక పెద్ద భారంగా ఉండకూడదు. చాలా మంది భక్తి చేస్తా ఉంటారు, కానీ ఆ భక్తిని ఎలా చేస్తారంటే ఏదో భారంగా చేస్తారు. దేవుడి కోసం మనం ఏదో చేసేస్తున్నాం అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అబ్బా, వాక్యానికి అటెండ్ అవ్వాలా, అబ్బా చర్చ్కి వెళ్ళాలా, అబ్బా ప్రార్థన చేసే టైం అయిపోయింది. భారంగా చేస్తారు, కష్టంగా చేస్తారు. ఆ? అందుకే దేవుని వాక్యం అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమీయులకు చెప్తున్నారు. శ్రమలు వచ్చాయి నిజమే, శోధనలు వచ్చాయి నిజమే, హింస జరుగుతుంది, క్రీస్తు మార్గంలో ఉన్న వారిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు, నేను కాదనట్లా. అయితే నీ జీవితాల్లో వచ్చినటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి, హింసలను బట్టి, కష్టాలను బట్టి మీరేమవుతున్నారంటే ఆత్మలో చల్లారిపోతున్నారు.
కాబట్టి మీరెలా ఉండాలంటే, ప్రతిరోజు దేవునితో మీ యొక్క వాకింగ్ అనేది, మీ యొక్క సహవాసం అనేది దేవునితో ఉండాలి. ఆ సహవాసం కూడా ఎలా ఉండాలంటే జీల్‌తో ఉండాలి. జీల్ అన్న మాటకి అర్థం ఏంటంటే ఉత్సాహం. ఇంగ్లీష్‌లో జీల్ అన్న మాటకి అర్థం ఏంటంటే ఉత్సాహంగా ఉండాలి దేవుని సేవలో. పరుగులెత్తాలి దేవుని కొరకు. పరుగులెత్తాలి. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కీప్ యువర్ ఫైర్ బర్నింగ్. కీప్ యువర్ స్పిరిచ్యువల్ ఫైర్ బర్నింగ్. మీ ఆత్మను, మీ ఆత్మలోని అగ్నిని ఆర్పకండి. మీ ఆత్మలోని అగ్నిని మీరు ఆర్పకండి. చూడండి, సాతానుడు ఏం చేస్తాడంటే, వాడు నిన్ను డిస్ట్రాయ్ చేయలేనప్పుడు, అనగా నిన్ను నాశనము చెయ్యలేనప్పుడు వాడికి తెలిసిపోయిందనుకోండి, ఈ బ్రదరే మనం కొంచెం విశ్వాసంగా ఉంటాడు. ఇతన్ని మనం నాశనం చేయలేం. కష్టం. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటారు. కాబట్టి ఈ బ్రదర్‌ని ఐ కెనాట్ డిస్ట్రాయ్ సో దట్ ఐ షుడ్ డిస్ట్రాక్ట్. ఐ కెనాట్ డిస్ట్రాయ్ సో దట్ ఐ షుడ్ డిస్కరేజ్ హిమ్. డిస్ట్రాయ్ చేయలేనప్పుడు ఏం చేయాలంటే డిస్కరేజ్ చేయాలి. ఏదో ఒక రకంగా నిరుత్సాహపరచాలి. లేదా డిస్ట్రాక్ట్ చేయాలి. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? మన ఆలోచనని తప్పించడం. మనల్ని వేరే సైడ్‌కి మళ్ళించడం. డిస్ట్రాక్షన్. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేద్దామని మోకరించబోతున్నాం అనుకోండి. అప్పుడు మనల్ని మంచి టీవీ సీరియల్ చూడ్డానికో, లేకపోతే మంచి ఫ్రెండ్స్ తోటి ఇది ఏదైనా కబుర్లు చెప్పడానికో ప్రేరేపిస్తాడన్నమాట. సర్లే ప్రార్థనే కదా! ఎప్పుడు రొటీన్‌గా చేసేదే కదా! ముందు వీళ్ళతో మాట్లాడేద్దాం. లేదా ఈ పనికెళ్ళిపోదాం. ఇది చేద్దాం. ఇలా అనుకుని మనల్ని ఏం చేస్తాడంటే డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవునిలో మండుచున్నటువంటి ఒక అగ్ని వలె, జ్యోతి వలె, జ్వాల వలె నువ్వు ఉండాల్సినటువంటి నువ్వు ఎప్పుడైతే చిన్న చిన్నగా ప్రార్థనకు దూరం అవుతున్నావు, చిన్న చిన్నగా వాక్యానికి దూరం అవుతున్నావు, చిన్న చిన్నగా ఆరాధనకి దూరం అవుతున్నావు, చిన్న చిన్నగా నీకే తెలియకుండా దేవునితో నీకున్నటువంటి సహవాసంలో నువ్వు దూరంగా జరిగిపోతున్నావు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తలుచుకుంటే ఖచ్చితంగా ఎందరైతే దేవునికి దూరంగా జరిగారో వాళ్ళందరూ కూడా ఆత్మలో చల్లారిపోయిన వారే. ఖచ్చితంగా చల్లారిపోయిన వారే. సాతానుడికి మనం అవకాశం ఇచ్చినప్పుడు చిన్నగా వాడు మనల్ని ఏం చేస్తాడంటే డిస్ట్రాక్ట్ చేసేస్తాడు. అది వాడి ఆయుధం. నీ దృష్టి మళ్ళించడమే వాడి ఆయుధం. రెండవది నిన్ను డిస్కరేజ్ చేయడం. డిస్కరేజ్ అంటే ఎంత ప్రార్థన చేసినా దేవుడేం చేయట్లేదండి. దేవుడేం వినట్లేదు. అడిగాం గాని ఇవ్వలేదు. కోరుకున్నాం గాని దొరకలేదు. డిస్కరేజ్. ఎందుకు ఇంకా తెగ చేసేస్తావు ప్రార్థన? ఇన్ని నెలల నుంచి అడిగావు ఇచ్చాడా? మరి ఇంకా ఎందుకు నువ్వు పట్టుకుని ఎలాడతావు? అని సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే డిస్కరేజ్ చేస్తాడు. డిస్కరేజ్ చేస్తాడు. కాబట్టి మనము ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆ సేవ విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో, దేవునికి మొరపెట్టే విషయంలో, దేవునికి ప్రార్థన చేసే విషయంలో కీప్ యువర్ స్పిరిచువల్ ఫైర్ బర్నింగ్ ఎవ్రీ డే. ప్రతి రోజు కూడా నీ ఆత్మను భగ 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 మండుతూ ఉండనివ్వండి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువుని సేవించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఈ వాక్య భాగాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమలు, శోధనలు, కష్టాలు అన్నీ మన జీవితంలో వస్తా ఉంటాయి. వాటి గుండా మనం వెళతాం. శ్రమల గుండా మనం వెళతాం. అయితే ఆ శ్రమలు నీలో ఉన్నటువంటి ఆత్మ అగ్నిని ఆర్పివేసేలా ఉండకూడదు. ఆ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైతే చూడండి మనం ఒక మంటేసాం. ఆ మంటలో మనం ఏం చేయాలి? కట్టెలు పెడుతూ ఉంటే ఆ మంట భగ 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 మండుతూ ఉంటది. బట్ వెన్ యూ స్టాప్ పుట్టింగ్ వుడ్ ఇన్ ఎ ఫైర్, ఇట్ స్లోలీ డైస్. చిన్నగా ఏమవుద్ది, మనం కట్టెలు పెట్టట్లేదు. ఆ మంట ఆరిపోద్ది. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన మానేస్తే, దేవుని వాక్యం చదవడం మానేస్తే, దేవుని వాక్యం వినడం మానేస్తే, చర్చికి వెళ్ళడం మానేస్తే, ఆరాధనలోకి రావడం మానేస్తే, నీకే తెలియకుండా నీకేం జరుగుతుందంటే నీ ఆత్మలోని వేడి చల్లారిపోతుంది. స్లోలీ యూ విల్ బి ఔట్ ఆఫ్ ది ట్రాక్. బయటికి వెళ్ళిపోతావు నువ్వు. దేవుని ట్రాక్లో ఉండవు. దేవుని ట్రాక్లో ఉండాలి అంటే మనము మన ఆత్మలోని అగ్నిని అనుదినము కూడా బగ 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 మండేలా చూసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, లేవి కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదివినప్పుడు, లేవి కాండము 6వ అధ్యాయము 12-13 వచనములు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు చెప్పిన మాటలు ఇవి? తండ్రి అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మోషేతో చెప్పినటువంటి మాటలు. ఏమని చెప్పాడు దేవుడు? బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచుంటూ ఉండాలి, కానీ అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి, దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి, సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు నీ యొక్క హృదయం అనే బలిపీఠం, ఇక్కడ దేవుడు చెప్పింది ఇది భౌతికమైనటువంటి బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఎప్పుడు కూడా అగ్ని మండుచుంటూ ఉండాలి, ఆరిపోకూడదు. అలాగే యాజకుడు ఏం చేయాలంటే ప్రతి ఉదయమున కట్టెలు వేయాలి అందులో. ఎందుకని? అగ్ని మండుచూ ఉండాలి, కట్టెలు వేయాలి, దాని మీద దహన బలి ద్రవ్యాన్ని ఉంచాలి, సమాధాన బలియగు పశువు యొక్క క్రొవ్వును దాని మీద ఉంచి దహించాలి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవకులు అనబడేటటువంటి మీరు, విశ్వాసులు అనబడేటటువంటి మీరు, దేవుని పిల్లలు అనబడేటటువంటి మీరు, మీ యొక్క బలిపీఠము మీద అగ్ని మండుచున్నదా, లేకపోతే ఎప్పుడో ఆరిపోయిందా? నిన్నటి దినాన్ని చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి వాడబారని స్వాస్థ్యమును, నిర్మలమైనటువంటి స్వాస్థ్యమును, అక్షయమైనటువంటి స్వాస్థ్యమును మీకు దయచేయాలంటే మీరు జీవము గల నిరీక్షణను కలిగి ఉండాలన్నారు. నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. జీవము గల నిరీక్షణ అంటే నీ నిరీక్షణ బ్రతికి ఉండాలి. దేవుడున్నాడు, నా ప్రార్థనకి సమాధానం ఇస్తాడు, ఒకరోజు నేను ఆయనతో కలుస్తాను, ఆయన్ని చూస్తాను, ఆయన మరలా రాబోతున్నాడు. ఈ నిరీక్షణలో జీవం ఉండాలి. అలాగే ఇప్పుడు నీ బలిపీఠం మీద అగ్ని మండుచుండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూడండి, నీ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ అగ్ని మండుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన మన జీవితాలకు దీన్ని అన్వయించుకుంటే, ఆ ఆ ఆల్టర్‌ని, ఆ బలిపీఠాన్ని మన మన విశ్వాస జీవితానికి మనము అన్వయించుకుంటే, ఇప్పుడు మన మన శరీరంలో ఏది బలిపీఠం అంటే మన హృదయమే. మన హృదయం అనే బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
అలా మండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా కట్టెలు వేయాలి. ప్రార్థన అనే కట్టెలు వేయాలి. పరిశుద్ధాత్మ అనే నూనెని వేయాలి. మన మన యొక్క ఆత్మీయ బలిపీఠము మీద పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడూ కూడా భగ 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 మండుతూ ఉండేలాగా మనం చూసుకోవాలి. లేకపోతే మనము చల్లారిపోతాం. ఎందుకని? శోధకుడు రెడీగా ఉంటాడు. ఎవడిని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉంటాడు. ఎవడి అగ్నిని ఆర్పేద్దాం అని చెప్పి వాడు చూస్తూ ఉంటాడు. మహామహా భక్తుల అగ్నిని కూడా ఆర్పేయగలిగాడు వాడు. అంత సమర్థుడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను చెక్ చేసుకోవాలి. ఆత్మయందు తీవ్రత గలవాడై నీ ఆత్మ అగ్నిని నువ్వు మండిస్తూ దేవుని కోసం మండుతూ రగులుతూ ఉన్నావా? లేకపోతే నువ్వు చల్లారిపోయావా? నెవర్ బి ల్యాకింగ్ ఇన్ జీల్. ఆసక్తి యందు ఎన్నడూ కూడా మీరు మాంద్యులు కావద్దు. నెవర్. దేవుని వాక్యము. అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమీయులకి చెప్తున్నాడు, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కానీ మీరెప్పుడూ కూడా నెవర్ బి ల్యాకింగ్ ఇన్ జీల్. ఆసక్తి విషయములో, దేవుని సేవ విషయంలో మీరెప్పుడూ కూడా మాంద్యులుగా ఉండకండి. మరి ఎలా ఉండాలి? కీప్ యువర్ స్పిరిచువల్ ఫెర్వర్ సర్వింగ్ ద లార్డ్. దేవుని కొరకు ఆత్మయందు మీరు తీవ్రత గలవారై ఉండండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, కీప్ యువర్ స్పిరిచువల్ ఫైర్ బర్నింగ్. పరిస్థితులు ఎలాగైనా రానివ్వండి, నేను మాత్రము నా దేవుని మీదే నా దృష్టి అంతా పెట్టుంచుతాను. ఈ లోకం వైపు నేను చూడను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే. ప్రార్థన అంటే ప్రార్థనే. ఖచ్చితంగా ప్రాణం పోయినా సరే ప్రార్థన అంటే ప్రార్థన చేయాల్సిందే. వాక్యం అంటే వాక్యం చెప్పాల్సిందే. వాక్యం అంటే వాక్యం వినాల్సిందే, చదవాల్సిందే. దేవుని కొరకు నీవు చేసేటటువంటి ప్రతి పనిని కూడా భారంగా కాక బాధ్యతగా చేయగలిగితే, దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పనిని కూడా భారంగా కాకుండా బాధ్యతగా నువ్వు చేయగలిగితే, ఇష్టంతో నువ్వు చేయగలిగితే, విధేయతతో నువ్వు చేయగలిగితే, నీవు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని నీ మీద నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి లేఖ 12వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట చెప్తాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనము. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి ఈ మాట మనం చదువుతున్నాం. ఏమని? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో. భారంతో అంటున్నాడా? భక్తితో అంటున్నాడా? భక్తితో. దేవుని సేవ ఎలా చేయాలి? దేవుని మాటలు ఎలా వినాలి? కష్టంతోనా? భారంతోనా? అబ్బా తప్పదులే అనా? కాదు. వినయముతో, భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే మనం ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏలయనగా మన దేవుడు, నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు, ఆయన ఎవరంటే దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆయన్ని భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో, ఇష్టముగా ప్రీతికరమైనటువంటి సేవ నువ్వు ఆయనకు చేయగలిగితే, దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు నీ ఆత్మీయ బలిపీఠము మీద పరిశుద్ధాత్మ అనే అగ్నితోటి ఆయన ఎల్లప్పుడూ కూడా బలిపీఠము మీద మంట మండుచూ ఉండేలా చేయగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దుష్టుడు నిన్ను డిస్ట్రాయ్ చేయాలని,
డిస్ట్రాక్ట్ చేయాలని, డిస్కరేజ్ చేయాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని మనమైతే మనమైతే నిశ్చలమైన రాజ్యమును పొంది మనమైతే నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం మనం. ఆ కృప కలిగిన మనము వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు నీ ఆత్మీయ బలిపీఠం మీద అగ్ని మంట మండుతూ ఉండాలండి. దేవుని గురించినటువంటి ఆశ, దేవుని గురించినటువంటి కోరిక. భక్తుడు ఏమంటాడు? ఆ, దేవుని గురించినటువంటి తృష్ణ నన్ను భక్షించుచున్నది. అంటే ఒక బర్నింగ్ డిజైర్ నీకు ఉండాలి దేవుని గురించి. అయ్యో, నేను ఈరోజు వాక్యం చెప్పలేదే, అయ్యో ఈరోజు నేను వాక్యం వినలేదే, అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదే, అయ్యో ఈరోజు దేవునితో నేనేమి మాట్లాడలేదే అనే ఒక కోరిక నీలో మండుతూ ఉండాలి. ఒక బర్నింగ్ డిజైర్ నువ్వు కలిగి ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం మనం తెరవగలిగితే అక్కడ కర్మేలు పర్వతం మీద జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఎలీషా ప్రవక్త మరి బయలు ప్రవక్తల్ని పిలిచి అక్కడ బలి అర్పిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో 19వ అధ్యాయము 18వ అధ్యాయము, ఎస్. చూడండి, మరి 18వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదివినప్పుడు 32 నుంచి ఆ ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునుకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. 36వ వచనం చదవండి. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఆకాశము నుండి అగ్నిని దింపగలిగాడు బలిపీఠం మీదకి. ఒక ప్రార్థన చేసినప్పుడు, మరి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగింది. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. చూడండి, అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తలు ఎవరు కూడా మరి బలి అర్పించగలిగారు, కానీ మరి ఆ దేవతలు వచ్చి ఆ దహన బలికి ఆ యొక్క పశు మాంసమును దహించలేకపోయాయి. కానీ మరి యెహోవాకు ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగానే, ఏలియా ఇంకా ప్రార్థన పూర్తి చేయలేదు, ప్రార్థన చేస్తూ ఉండగానే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను కూడా బుగ్గి చేసేసింది, దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దహన బలి చూడండి, ఈ ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అగ్ని ఎలా ఉండాలంటే ఏదో
ఒక మాదిరి వేడితోటో, ఒక మాదిరి ఆ జ్వాలలో కాదక్కడ. ఎందుకంటే దహన బలికి అర్పించేటటువంటి ఆ పశు మాంసమును కాల్చివేయాలి. అంటే అక్కడ ఉండాల్సినటువంటి జ్వాలలు ఎలా ఉండాలంటే దావాలనములా ఉండాలి. బోన్ ఫైర్‌లా ఉండాలన్నమాట. భగ 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 మండుతూ ఉండాలి. ఈరోజు నీ ఆత్మీయమైనటువంటి బలిపీఠంలో కూడా దేవుని గురించినటువంటి ఆశ ఎలా ఉండాలంటే ఏదో చిన్న దీపంలాగా, దీపం బుడ్డిలో ఉన్న దీపంలాగా ఉండకూడదు. నీ యొక్క బలిపీఠము మీద, ఆత్మీయ బలిపీఠము మీద అగ్ని జ్వాలలతోటి మండుతూ భగభగమంటూ ఉండాలన్నమాట. చివరికి ఈయన ప్రార్థన చేసినప్పుడు యెహోవా అగ్ని యెహోవా అగ్ని మరి దిగి వచ్చి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను కూడా బుగ్గి చేసేసిందంటండి. అంటే ఎంత వేడుంటే రాళ్ళు కాలి బూడిదైపోతాయి. జనరల్‌గా రాళ్ళు కాలుతాయా? కాలవు. రాళ్ళు కాలవు. కానీ రాళ్ళను సహితము బూడిద చేసేసిందంట ఇక్కడ. రాళ్ళను సైతము బుగ్గిని చేసి దహించి కందకమందున్న నీళ్లు కూడా ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. చూడండి ఇంత అద్భుతమైనటువంటి దైవజనుడు ఏలియా గారు. అంటే ఆల్టర్ మీద దహన బలి అర్పించడానికి, సమాధాన బలి అర్పించడానికి అవసరమైనటువంటి ఆ మాంసమును దహించడానికి కావలసినటువంటి అగ్నిని పైనుంచి దింపాడాయన. ఆకాశము నుండి ప్రార్థన చేసి దింపేశాడు. ప్రార్థించుచుండగానే ఆయన ఆ అగ్నిని దింపేశాడు. మరి అంత గొప్ప అగ్నిని దింపినటువంటి ఏలియా భగభగ 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 మండేలాంటి అగ్నిని దింపినటువంటి ఏలియా తర్వాత ఏం చేశాడు? చాలు ఇంక నా బ్రతుకు. ఇంక నేను బ్రతికింది చాలు. కాబట్టి నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను వెళ్ళిపోతాను. దేవా నన్ను ఇంక చంపేయ్యా. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. ఇంత మట్టుకు చాలు. ఇంత మట్టుకు చాలును. నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పిన. చూడండి ఏమైంది ఇప్పుడు ఏలియాలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైన అగ్ని ఏమైంది? ఎందుకని అలా చల్లారిపోయాడు? ఎవరూ చేయలేని గొప్ప కార్యాన్ని జరిగించాడు కర్మేలు పర్వతం మీద. బయలు ప్రవక్తలను ఖడ్గం తీసుకుని చంపగలిగాడు. దేవుని కొరకు ఒక నిప్పు కడికలాగా ఉన్నాడు. వెంటనే యెజెబెలు అనే ఒక బ్యాడ్ స్పిరిట్, యెజెబెల్ అనే ఒక దురాత్మ, యెజెబెలు ద్వారా మరి ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించింది. యెజెబెలు రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయును గాక అని ఒక్క లెటర్ పంపించేసరికి ఇప్పుడు నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు, నేను ఇంత మట్టుకు చేసింది చాలు, దేవా ఇక నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో అంటున్నాడు. చూసారా? శోధన వస్తే, కష్టం వస్తే, పెర్సిక్యూషన్ వస్తే, ట్రయల్స్ గుండా మనం వెళుతున్నప్పుడు భక్తులే అప్పటి వరకు దేవుని కొరకు నిప్పు కణికలాగా వాడబడిన వారే, అగ్ని వలె దహించబడిన వారే. కానీ ఒక ఒక సమస్య వచ్చేసరికి భయపడిపోతారు. ఒక సమస్య వచ్చేసరికి చల్లారిపోతారు. ఒక సమస్య వచ్చేసరికి తగ్గిపోతారు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఏమీ ఉండదు ఇంకా. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, మీరు ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును మీరు సేవించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి అలాగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అన్నా వదిలేశాడా ఏలియాని? నో. మరలా బలపరిచాడు.
మరలా ధైర్యం చెప్పాడు. ఆ భయంతో ఉన్నటువంటి ఏలియాను దేవుడు విడిచిపెట్టలేదు. ఏ అగ్ని కొరకు ప్రార్థన చేశాడో ఆ అగ్నిగా దేవుడే దిగొచ్చాడు ఆ దహన బలి మీదకి. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే ఆరిపోయినటువంటి నీ ఆత్మీయ బలిపీఠము మీద ఆయనే అగ్నిగా నీ మీదకు దిగి వస్తాడు. నీ ఆత్మ జ్యోతిని ఆయన వెలిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ అగ్నిని పంపించింది ఎవరు? ఏలియా దగ్గరికి ఆకాశం నుండి దేవుడే. ఈరోజు నీకు నాకు నూతన నిబంధనలో అగ్ని అనబడే పరిశుద్ధాత్మను విభాగింపబడిన అగ్ని నాలుకల వలె పంపించింది ఎవరు? దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ యొక్క ఆత్మీయ బలిపీఠం మీద నిత్యము మండుచుండాలి. ఆ మంట ఆరిపోకూడదంటే పరిశుద్ధాత్మ మంట నిత్యము మండుచుండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సరే పాత నిబంధనలు అయినా నూతన నిబంధనలు అయినా దేవుడే దహించు అగ్నిగా ఉన్నాడు. ఎవరైతే ఆయనకు మొరపెడతారో ఆయనే అగ్నిగా మారి ఆ అగ్ని మన మీదకు దేవుడు పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, నా తండ్రి యొద్ద నుంచి ఆత్మ వచ్చేంత వరకు కూడా మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. ఆత్మ అగ్నిని పంపించేవాడు ఎవడంటే తండ్రి అయినటువంటి దేవుడు. చూడండి, లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనంలో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అగ్ని ఎక్కడి నుంచి వెళ్ళిందండి? యెహోవా సన్నిధి నుండి వెళ్ళింది. ఈరోజు అది మరి దేవుని బలిపీఠమైన, లేదంటే నీ ఆత్మీయ బలిపీఠమైన దాని మీదకు కావలసినటువంటి అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధి నుండి వస్తుంది. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడేవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ దేవుడు ఎవరంటే అగ్ని అయినటువంటి దేవుడు, దహించు అగ్ని అయినటువంటి దేవుడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే 14:24లో, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వేకువజామున యెహోవాయే ఆ అగ్ని స్తంభములో నుండి, దేవుడు ఏం చేశాడంటండి? అగ్ని స్తంభములో ఉన్నవాడు ఆయనే, దహించు అగ్ని అయిన వాడు ఆయనే, మేఘ స్తంభములో ఉన్నవాడు ఆయనే. యెహోవాయే అగ్ని అయినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ బలిపీఠము ఎలా ఉంది? వెలిగింపబడిందా? ఆరిపోయిందా? ఒకవేళ ఆరిపోయినటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం ఉంటే, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు, అది మండుచూ ఉండేలాగా చూసుకోనండి అని చెప్పినటువంటి దేవుడు మరి అపోస్తుల కార్యములు 2, 3, 4లో, 2వ అధ్యాయం 3, 4లో పరిశుద్ధాత్మను అగ్ని జ్వాలలుగా నీ మీదకు నా మీదకు పంపించినటువంటి దేవుడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆరిపోయినటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వేం చేయాలంటే కీప్ యువర్ ఫైర్ బర్నింగ్ త్రూ డైలీ ఫెలోషిప్. దేవుడి దగ్గర అడగాలి, దేవా చల్లారిపోయానయ్యా, ఆ మొదటి భక్తి లేదు నాలో, ప్రారంభ దినాల్లో తొలినాళ్లలో ఉన్నటువంటి ఆ ఆ భక్తి ఎందుకో చేయలేకపోతున్నాను ప్రభువా. ఆత్మలో నేను చల్లారిపోయాను. నాలో మరలా ఆ అగ్ని పుట్టించవా? నీ మీద నాకు, నా హృదయమనే ఆత్మీయమైనటువంటి బలిపీఠము మీద పరిశుద్ధాత్మ అనే అగ్నిని నిత్యము మండుచుండేలాగా నువ్వు చెయ్యి ప్రభువా అని మనము దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆ వేడిని మరలా, ఆ అగ్నిని మరలా మనము పుట్టించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మంట ఎప్పటికీ కూడా మండాలంటే కట్టెలు అవసరం. అలాగే మన ఆత్మ, ఆత్మీయమైనటువంటి బలిపీఠము మీద
మన ఆత్మ అగ్ని వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలంటే దానికి కావలసినటువంటి కట్టెలేంటంటే ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఆ ఆ మంట మండాలి అంటే కట్టెలు కావాలి. కట్టెలను చక్కగా పేర్చి అని చదివాం కదా ఇప్పుడు. ఏలియా కట్టెలను చక్కగా పేర్చాడంట. ఆ కట్టెలు కాలిపోయినాయి. దహనబలి ఆ పశుమాంసము కాలి బూడిదైపోయింది. రాళ్ళు కూడా కాలి బూడిదైపోయినాయి అక్కడ. ఈరోజు నీ ఆత్మీయమైనటువంటి బలిపీఠము మీద నీ ఆత్మ అగ్ని మండుతూ ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కొన్ని కట్టెలు దాని మీద వేయాలి. ఏంటా కట్టెలు? ప్రార్థన, వాక్యం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఇవన్నీ కూడా అనుదినము నీవు ఆ ఆల్టర్ మీద, ఆ బలిపీఠం మీద నువ్వు వేస్తూ ఉంటే ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. ఇవన్నీ కూడా నీ ఆత్మీయమైనటువంటి బలిపీఠం మీద నీవు నింపగలిగితే అప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ నీ యొక్క ఆత్మ అగ్ని ఎలా ఉంటుందంటే భగ 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 నిత్యము దేవునిలో మండుచు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈ కట్టెల్లో ఏది తగ్గిపోయినా గాని, ప్రార్థన తగ్గిపోయినా, వాక్యం తగ్గిపోయినా, పరిశుద్ధాత్మతో నీకు ఉన్నటువంటి సహవాసం తగ్గిపోయినా గాని నువ్వు చల్లారిపడిపోతావు. నువ్వు చల్లారిపోతావు, బలహీనం అయిపోతావు, వేడి తగ్గిపోతుంది. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదివితే, 2వ తిమోతి మొదటి అధ్యాయము 6వ వచనము. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, నీకు కలిగిన దేవుని కృపావరం, నీకు కలిగినటువంటి దేవుని కృపావరము ప్రతిదినము ఎలా ఉండాలంటే ప్రజ్వలిస్తూ ఉండాలి, ప్రజ్వలిస్తూ ఉండాలి, ప్రజ్వలింప చేయాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు నీవు కలిగి ఉన్నటువంటి ఆ కృపావరాన్ని ప్రతిరోజు ప్రజ్వలింప చేస్తున్నావా, లేక అది ఆరిపోయిందా? డోంట్ లెట్ ద ఫ్లేమ్ డై. కీప్ యాడింగ్ ఫ్యూయల్ త్రూ ప్రేయర్ అండ్ ఫెయిత్. ప్రార్థనతో, విశ్వాసముతో నీ ఆత్మీయమైనటువంటి ఆ మంటకు నువ్వేం పోయాలంటే తైలం పోస్తూ ఉండాలి అందరూ, కట్టెలు వేస్తూ ఉండాలి అందరూ. ప్రతిరోజు కూడా దేవునికి నువ్వు ఒక మండుతున్నటువంటి జ్వాల వలె ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిదిగా మొదటిదిగా మనం ధ్యానం చేసాం, కీప్ యువర్ స్పిరిచువల్ ఫైర్ బర్నింగ్. నీ యొక్క ఆత్మ అగ్నిని మండుతూ ఉండండి, ఆర్పనివ్వకండి. రెండవది, ఒకవేళ ఆరిపోయిన పరిస్థితిలో ఉంటే కీప్ యువర్ ఫైర్ బర్నింగ్ త్రూ డైలీ ఫెలోషిప్. దేవునితో ప్రతిరోజు సహవాసంలో ఉంటూ, ఆయన వాక్యాన్ని వింటూ, ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, విశ్వాసంతో మనము ఉంటే గనక మరలా మనలో ఉన్నటువంటి జ్వాల ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మూడవది, మనము సర్వ్ ద లార్డ్ విత్ జాయ్ అండ్ జీల్. దేవుణ్ణి పని చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆనందంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి, ఉత్సాహంతో చేయాలి. నిజమైన ఉత్సాహం అనేది సేవలో కనబడుతూ ఉంటుంది, వ్యక్తమవుతూ ఉంటుంది. ద ట్రూ జీల్ ఈజ్ షోన్ ఇన్ సర్వీస్. సో వెన్ వి సర్వ్ ద లార్డ్, వి డూ ఇట్ నాట్ అవుట్ ఆఫ్ డ్యూటీ బట్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతో చేయాలి. దేవుని కొరకు చేసే ఏ పనైనా సరే అదేదో భారంగా చేయకూడదు, బాధ్యతగా చేయాలి, ఇష్టపడుతూ చేయాలి. ప్రీతికరముగా నీవు దేవుణ్ణి సేవించాలి. అంటే హోల్ హార్టెడ్లీ, హృదయపూర్వకముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో నువ్వు ఆరాధించాలి. ఏదో అయిష్టంగా ఆయన వాక్యాన్ని వినడం, అయిష్టంగా ప్రార్థన చేయడం, అయిష్టంగా కష్టంగా దేవుని మాటలు వినడం అలా ఉండకూడదు. అలా ఉంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అగ్ని ఏమవుతుందంటే ఆరిపోతుంది. అందుకే కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు, వాట్ ఎవర్ యు డూ వర్క్
at it with all your heart as working for the Lord. దేవుని కోసమే నువ్వు చేస్తున్నానని సమస్తాన్ని కూడా నువ్వు చేయి. ఏది చేసినా సరే దేవుని కొరకే చేస్తున్నాను నేను. ఏ పని చేసినా ప్రభువు కోసమే. ఏ పని చేసినా ప్రభువు కోసమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన హృదయం అంతా పెట్టి మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా మన హృదయం అనేటటువంటి బలిపీఠము మీద దేవుని యొక్క అగ్నిని మండుచూ ఉండేలా మనం చేయగలుగుతాం. పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయవు. చూడండి, దావీదు చూడండి, గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునేప్పుడు కూడా దేవునికి మరి పాటలు పాడేవాడు, ఆరాధన చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎక్కడ? అరణ్యంలో కూర్చుని. అరణ్యంలో కూర్చుని, అడవిలో కూర్చుని గొర్రెల్ని కాస్తా ఉండేవాడు. మరి పిల్లలకు అవి ఊదుతూ, మరి రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి చక్కగా పాటలు పాడుతూ, పాటలు కడుతూ, పాటలు రాస్తూ, పాటలు పాడుతూ దేవునిలోనే ఆనందించేవాడు. తన్మయత్వంతో ఉండేవాడు. ఆ తన్మయత్వాన్ని చూసి, ఆ భక్తిని చూసి, ఆ మండుచున్నటువంటి భగభగమనేటటువంటి ఆ ఆత్మీయ అగ్నిని చూసినటువంటి దేవుడు ఇప్పుడు గొర్రెల దొడ్లో నుంచి ఏం చేశాడు? దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదు మరి ఆ అగ్ని ఆరిపోయేలా చేసుకున్నాడా? లేదంటే ఆ అగ్ని ప్రతిరోజు మండుచుండేలా చేసుకున్నాడా? మండుచుండేలా చేసుకున్నాడు. 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ఆరాధన చేసేవాడు. అదేంట్రా బాబు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు చేసావు చాలు కదా, దేవుడు ఇంకా రాజు చేసేసాడు. రాజునిచ్చిన తర్వాత, రాజుని చేసిన తర్వాత కూడా ఇంకెందుకు 7 సార్లు ఆరాధన చేస్తున్నావు? ఎందుకంటే నా ఆత్మీయ బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు. అది ఎప్పటికీ కూడా మరి ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఆ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఎక్కడున్నా సరే, అది గొర్రెల కాపరిగా ఉన్నా, లేదా రాజుగా ఉన్నా, ఫీల్డ్‌లో ఉన్నా, ప్యాలెస్‌లో ఉన్నా, అడవిలో ఉన్నా, అంతఃపురంలో ఉన్నా, దావీదు ఏం చేసేవాడంటే ఈజ్ వెరీ ప్యాషనేట్ ఫర్ గాడ్. హృదయపూర్వకముగా దేవుణ్ణి సేవించేవాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా వాట్ ఎవర్ సీజన్ యు ఆర్ ఇన్, మీకేంటండి, మీరు ఎన్నైనా చెప్తారు, దేవుడు మీకు అన్నీ ఇచ్చాడంటారు కొంతమంది. దేవుడు మీకు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు మీకు మంచి కారు ఇచ్చాడు, దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మీరు ఎన్నైనా చెప్తారంటారు. నో, దావీదు మనకు ఆదర్శం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా అతను దేవుణ్ణి ఆరాధించాడు. రాజుగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాడు. సో వాట్ ఎవర్ సీజన్ యు ఆర్ ఇన్, కీప్ సర్వింగ్ ద లార్డ్ విత్ ప్యాషన్. దేవుని కొరకు మీ ఆత్మీయమైనటువంటి అగ్నిని మండుతూ ఉండనివ్వండి. ఎప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీరు దేవుని కొరకు జీల్ కలిగి ఉండండి. జీల్. ప్రతిరోజు కూడా చూడండి, ఎవరైతే దేవుని కొరకు ఆశ పెట్టుకుని ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో, దేవుడు ఏమి వాళ్ళని విడిచిపెట్టేసేటటువంటి దేవుడు కాదండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక పడి సొమ్మసిల్లక నడిచి పోవుదురు. కాబట్టి మీరు అలసిపోరు, మీరు సొమ్మసిల్లరు. మీరు పైకి పక్షి రాజుల వలె మీరు ఎగరగలుగుతారు. నూతనమైనటువంటి బలాన్ని పొందుకోగలుగుతారు. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకండి. సమస్యలను చూసి భయపడకండి. సమస్యలను చూసి చల్లారిపోకండి. అగ్నిలో, ఆత్మలో. కాబట్టి దేవుని కొరకు మీరు మండుచుండేటటువంటి ఒక జ్యోతి వలె, జ్వాల వలె ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి అడుగుదాం, దేవా, నా జీవితంలో మరలా ఆ మొదటి ప్రేమను పుట్టించు. నా జీవితంలో ఉత్సాహాన్ని మరలా రగిలించు. నా ఆత్మ అగ్నిని నాయనా మరి ప్రజ్వలింప చేయమని మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు
నిన్ను నన్ను వెలిగించేటటువంటి దేవుడు, నిన్ను నన్ను నడిపించేటటువంటి దేవుడు, నిన్ను నన్ను స్థిరపరిచేటటువంటి దేవుడు, నిన్ను నన్ను బలపరిచేటటువంటి దేవుడు, నూతన బలాన్ని మనకు దయచేసేటటువంటి దేవుడు. పక్షిరాజు యవ్వనము వలె మన యవ్వనాన్ని దేవుడు బలపరిచేటటువంటి దేవుడు, రెన్యూ చేసేటటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నీ బలిపీఠము మీద, నీ ఆత్మీయ బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్నిని ఎన్నటెన్నటికీ కూడా మండుచుండాలి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. ఈరోజు ఏ పరిస్థితులైతే నిన్ను చల్లారిపోయేలా చేసినాయో, ఏ పరిస్థితులైతే నీ ఆత్మ అగ్నిని నీరుగా చేసినాయో, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడుదల చేయునుగాక. ఆమేన్. మరలా నీ జీవితంలో దేవుడు అగ్నిని రగిలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. నీ మొదటి భక్తిని, నీ మొదటి విశ్వాసాన్ని, నీ నీ మొదటి యొక్క ఆ వెలిగించబడినటువంటి ఆ దీపాన్ని అంతము వరకు దేవుడు వెలిగించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మ తైలం పోసి ఎగద్రోయుమయ్యా, మండాలి రగలాలి దీపం. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మ తైలం పోసి ఎగద్రోయుమయ్యా, మండాలి రగలాలి దీపం. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మ తైలం పోసి ఎగద్రోయుమయ్యా, మండాలి రగలాలి దీపం. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దేవోరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజా, గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్తానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్య నిత్యము నివాసం చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ మేపడి గొర్రెలుగా దేవా, నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని దేవా, ప్రతి దినము సాయంకాల దినాన దేవా, ఇదిగో తండ్రి మాతో మాట్లాడడానికి దేవా, పరమును విడిచి దేవా, ఇదిగో తండ్రి దేవా, ఎన్నికలేని మా మధ్యకు వస్తున్నాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ రాజ్యంలో మేము ఉండాలని దేవా, నీ ప్రేమలో మేము ఎదగాలని దేవా, నీ నిరీక్షణత, నీ కృపతో దేవా, నీ వైపు చూసేవారిగా దేవా, ప్రతిరోజు మా ఆత్మను మండిస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం అనే దేవా, అగ్ని మా హృదయాల్లో వేసి దేవా, ప్రతి దినము మండిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఆత్మను ఆర్పకుడి అంటున్నావయ్యా. మా ఆత్మను ఆర్పకుండా దేవా, మా హృదయాలను దేవా కలవరపడనివ్వకుండా దేవా, ప్రతి దినము దేవా, ఇదిగో తండ్రి నీవు మాకు తోడుగా ఉన్నావని ధైర్యముతో దేవా, అయ్యా మమ్మల్ని ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి దేవా మాకు ఎల్లప్పుడూ ఉంచి దేవా, నీ సన్నిధిలో దేవా, నీ బలిపీఠం యొద్ద దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యము ద్వారా, నీ ప్రార్థన ద్వారా దేవా, నీ స్తుతి ద్వారా దేవా, అయ్యా ఇదిగో ఆ కట్టెలు వేసి మండింపజేస్తున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నాను.
చెల్లిస్తున్నానయ్యా. నీతో సహవాసం చేసేవారిగా దేవా, మమ్మల్ని ఇదిగో తండ్రి ప్రతి దినము దేవా, మా చుట్టూ కంచె వేసి కాపాడుతున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాధిరాజా ఇక ముందు కూడా దేవా, నీ సహాయం మాకు దయచేయమడుచున్నానయ్యా. మా ఆత్మను ఆర్పివేయకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా, అయ్యా ఇదిగో మా జీవితాలనే దేవా, మా హృదయం అనే బలిపీఠంలో దేవా, నువ్వెల్లప్పుడూ దేవా నీ ఆత్మతో మండించబడుచున్నాను. మా ఆత్మను మండించబడుచున్నాను. నీ కొరకు ఉపయోగపడే దేవా, అగ్నిగా దేవా, దహించు అగ్నిగా దేవా, మా హృదయాలను నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మా కుటుంబాల్లో దేవా, అయ్యా మా గృహాల్లో దేవా, ఎల్లప్పుడూ దేవా, నిత్యమైన అగ్నిగా దేవా, అగ్నిమయమై ఉన్న దేవాది దేవ, రోషం కలిగిన దేవా, ఇదిగో తండ్రి దహించు అగ్ని అయి ఉన్నవాడా, ఇదిగో మా కుటుంబాలను ఉండబడుచున్నానయ్యా. అయ్యా మా గృహాల్లో మీరు ఉండబడుచున్నానయ్యా. స్తుతుల సింహాసుడై దేవా, ఇదిగో మా ఈ గృహాల చుట్టూ దేవా, అగ్ని కంచె వేసి కాపాడబడుచున్నానయ్యా. రాజాని కుందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎటువంటి అపాయము రాకుండా దేవా, మా గుడారాల చుట్టూ దేవా, నీ అగ్ని కంచె దేవా, దేవా ఇదిగో తండ్రి అలనాడు ఆ దేవా ఇశ్రాయేలుకు దేవా, రాత్రి అగ్నిస్తంభమై ఉన్నవాడా, ఇదిగో తండ్రి మా కుటుంబాల మీద, మా గృహాల మీద దేవా, అయ్యా ఇదిగో దేవా మా గుడారాల మీద దేవా, అగ్ని స్తంభమై నిలిచి ఉండబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ రెక్కల నీడలో దేవా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. ఎల్లప్పుడూ దేవా నీ సన్నిధిలో దేవా ప్రార్థించే వారిగా దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని చదివేవారిగా దేవా, నీతో సహవాసం చేసేవారిగా దేవా, నీ పరిశుద్ధాత్మను దేవా ఎల్లప్పుడూ దేవ మండించేవారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నారు. రాజాది రాజానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఏలియాని జ్ఞాపకం చేసుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నువ్వు దేవ ఏలియా ప్రార్థన చేయగా దేవా, అగ్ని దిగి వచ్చి దేవా, అయ్యా ఇదిగో దహన బలి పశువును కట్టెలను దేవా, రాళ్లను బుగ్గి చేసి దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆ కందకం మీద ఉన్న నీళ్లనన్నీ ఆరిపోజేసిన వాడా, ఇదిగో తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా దేవా, మా మధ్యకి దేవా, అయ్యా ఇదిగో తండ్రి అగ్ని అయి ఉన్నవాడా, మా మధ్యకి దిగిరమ్మని వచ్చున్నానయ్యా. నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా, అక్కడ నీ అగ్ని ఉంచబడొచ్చున్నానయ్యా. అవునయ్యా మాలో ఉన్న దోషాలను పాపాలను దేవా, అయ్యా నీళ్ల వలె దేవా ఎగిరిపోయేటట్లు చేయమనొచ్చున్నానయ్యా. ఆవిరి వలె ఎగిరిపోయేటట్లు చేయమనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో హిస్సోపుతో మమ్మల్ని కడగబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు దాయిచ్చేయమనొచ్చున్నాయ్యా. మాకొస్తున్న దేవా కష్టాలు శ్రమలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి కన్నీటిను దేవా, నిరాశను నిస్పృహలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి ఆ పశువు వలె మండించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ నీళ్ల వలె ఆరిపోచేయబడుచున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చేయబడుచున్నాను. యెహోవాయే దేవుడై ఉన్నానని దేవా, మా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవా, మా పూర్ణ బలముతో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. రాజా ఇదిగో తండ్రి బలిపీఠం మీద దేవా ఎల్లప్పుడూ దేవా నిత్యమైన అగ్నితో దేవా, దహించు అగ్ని అయి దేవా, మా హృదయాల్లో మా కుటుంబాల్లో దేవా నీ బలిపీఠము వేసి దేవా నిత్యము దేవా అగ్నివై ఉండబడుచున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న అనారోగ్యాలను దేవా, అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ముట్టి స్వస్థపరచబడుచున్నాను. సంపూర్ణ ఆరోగ్యాలతో దేవా, అయ్యా నీ శక్తిని పొందుకునే వారిగా దేవా, నీ బలాన్ని పొందుకునే వారిగా దేవా, నీ వాక్యము కొరకు దేవా ఎదురు చూసేవారుగా దేవా మమ్మల్ని నింపడుచున్నానయ్యా. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవా నూతన బలమును పొందేదని అన్నావు దేవా. పడిపోక దేవా, సొమ్మసిల్లక దేవా, ఉత్సాహంతో దేవా పక్షి రాజు వలె రెక్కలు చాపి దేవా పైకి ఎగురుతారంటున్నావయ్యా. అటువంటి కృప మాకు దాయిచ్చేయమడుచున్నాను. అటువంటి ఆత్మ అభిషేకాన్ని మాకు దాయిచ్చేయమడుచున్నా. నూతన అభిషేకముతో దేవా మమ్మల్ని అలంకరించబడుచున్నానయ్యా. నూతన బలముతో మమ్మల్ని అలంకరించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి పక్షిరాజు వంటి బలాన్ని దేవా మాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎక్కలంత ఎత్తైన కొండకి దేవా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి మమ్మల్ని మార్చబడుచున్నానయ్యా. మా కుటుంబాల చుట్టూ దేవా నీ అగ్ని కంచె వేసి దేవా నిత్యము నీ సన్నిధిలో దేవా ఇదిగో తండ్రి మండుచున్న అగ్ని వలె దేవా నీ కొరకు వెలుగై ఉండేవారుగా దేవా, అనేక మందిని వెలిగించేవారుగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోమని, మా కుటుంబాలను మా సంఘాలని దేవా ఈ లోకమంతటిని దీవించి ఆశించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్న వారికి, వింటున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.